ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఈ మధ్య హైప్ అయింది కదా! నాకలా చేయాలని అనిపిచ్చలేదు. ఏమైనా ముసలిదాన్నా ఏంటి? చాలా బెటర్ ఆప్షన్. ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫస్ట్ డే వుడ్ బి లైక్ దిస్ ఇన్ హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ప్రణుషావే. నేను రీసెంట్‌గా ఒక ట్రావెల్ చేశా. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంటే మీకు ఈ పాటికే తెలిసే ఉంటది. అండ్ ఆల్సో థంబ్‌నెయిల్ చూసినా మీకు అర్థమైపోయే ఉంటది. యెస్. కాశీ వెళ్ళొచ్చాను నేను. వారణాసి. సో, యాక్చువల్‌గా అయితే నేను కాశీ వెళ్తున్నా గదా! ఒక ట్రావెల్ వ్లాగ్ లాగా చేద్దాం. డే 1, డే 2 అని ఇట్లా చేద్దాము. నా ప్లానింగ్, డీటెయిల్స్, ఎక్కడికెళ్ళాం అవన్నీ చూపిద్దాం అని అనుకున్నా. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ దట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ థట్ వే. నాకలా చేయాలని అనిపిచ్చలేదు. ఎందుకంటే ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్ దట్ యూ షో ఆర్ దట్ యూ సీ. అలా చూపిచ్చేది కాదు. ఇట్ షుడ్ బి ఎక్స్‌పీరియన్స్‌డ్ అనమాట. ఆహ్, సో, నేను నా ఎక్స్‌పీరియన్సెస్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. సో, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ జనరల్ ట్రావెల్ వ్లాగ్, బట్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. సో, ఆల్సో నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మీకు చెప్పుకోవాలంటే అదొక వీడియోలో సరిపోదు. అందుకనే ఐ డిసైడెడ్ టు స్టార్ట్ ఎ సీరీస్ లైక్ ఎక్స్‌పీరియన్సింగ్ కాశీ. సో, దిస్ విల్ బి ద ఎపిసోడ్ 1 ఆఫ్ ఎక్స్‌పీరియన్సింగ్ కాశీ. ఫస్ట్‌లీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు వెళ్ళాలని ఈ ప్లాన్ ఇవన్నీ తీసుకొస్తే, ఇట్ ఈస్ నాట్ లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఈ మధ్య హైప్ అయింది కదా! ఆర్ చాలా ట్రెండింగ్‌లో ఉంది గదా! ఈ ప్లేస్‌కి వెళ్ళాలి అని నేనెప్పుడూ అనుకోలేదు. ఇట్ స్టార్టెడ్ వెరీ లాంగ్ బ్యాక్. చాలా ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నా కాశీ వెళ్దామని. బట్ ఐ డోంట్ నో వై ఎళ్ళలేకపోయా. బట్ దిస్ ఇయర్ ఇట్ హ్యాపెండ్. ఐ యామ్ సో హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్. అండ్ అంటే అప్పటినుంచి నేను బిలీవ్ చేస్తాను ఏంటి అంటే, కొన్ని ప్లేసెస్ మనం ఏదో డబ్బులుంటే ప్లాన్ జేసి వెంటనే వెళ్ళిపోదాం అన్నీ బుక్ చేసుకొని అనేలా ఉండవు. వి షుడ్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్ అన్నట్టు. దిస్ ఈస్ వన్ సచ్ ప్లేస్ అన్నమాట. చాలా మంది అంటా ఉంటారు గూడా, కాశీ వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి. నువ్వు అనుకుంటే వెళ్ళలేవు. శివయ్య పిలిస్తేనే వెళ్ళగలవు అని. ఐ రియల్లీ ఫెల్ట్ థట్ అన్నమాట. ఇట్ టుక్ దీస్ మెనీ ఇయర్స్ ఫర్ హిమ్ టు కాల్ మీ. ఇన్ని ఇయర్స్ తర్వాత హి కాల్డ్ మీ అని అనిపించింది. సో, అలా స్టార్ట్ అయ్యి యాక్చువల్‌గా నేను లాస్ట్ ఇయరే ఎళ్దాం అనుకున్నా. బట్ సమ్‌హౌ ఇట్ డిడ్ నాట్ ఆహ్, హ్యాపెన్. అందుకని ఈ ఇయర్ ఎలా అయినా వెళ్ళాలని లాస్ట్ ఇయర్ నుంచే ఫిక్స్ అయ్యా నేను. సో, మేమొక 5 మెంబర్స్, మా ఫ్రెండ్స్ మేమందరం గ్యాంగప్ అయ్యి వెళ్ళాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ గ్రేట్ ట్రిప్ ఫర్ అస్ అన్నమాట. సో, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము బుక్ చేసుకున్నాము అన్నీ, లైక్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ ట్రైన్ కూడా ఆప్షన్ ఉంటది. బట్ మాకు టైమ్ కన్‌స్ట్రెయింట్ ఉండేది. సో, అందుకనే మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం, స్టే బుక్ చేసుకున్నాం, అన్నీ ప్లాన్ చేసుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళినంత వరకు ఏదో చిన్న డౌట్ అన్నమాట. ఎందుకంటే నేను చాలా వింటూ వచ్చాను. అదృష్టం ఉండాలి చాలా. అడుగు పెట్టినంత వరకు చెప్పలేము. అదృష్టం ఉంటే తప్ప అడుగు పెట్టలేం కాశీలో అని. చాలా మంది బుక్ చేసుకొని అన్నీ ప్లాన్ చేసుకున్నాక కూడా క్యాన్సిల్ అయిన కేసెస్ ఉన్నాయి. అందుకని నాకు చాలా భయమేసింది. నేను లాస్ట్ మొమెంట్ వరకు క్యాన్సిల్ అవ్వకూడదు, వెళ్ళాలి అని అనుకున్నా. అట్లనే అయింది. నేను వెళ్ళొచ్చేసా. ఐయామ్ రియల్లీ హ్యాపీ. అండ్ యాక్చువల్‌గా మేము కాశీ వెళ్తున్నాము అని ఫిక్స్ అయ్యి అన్నీ బుక్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పినప్పుడు దేర్ ఆర్ 2 రియాక్షన్స్ అన్నమాట ఫ్రమ్ పీపుల్. ఒకటి, ఎందుకు ఇప్పటి నుంచే కాశీ, నువ్వేమైనా ముసలిదానివా ఏంటి ఇప్పటి నుంచి వెళ్ళడానికి అనేవాళ్ళు. ఇంకొంతమంది ఎలా అంటే దే ఆర్ వెరీ హ్యాపీ అన్నమాట. ఈ ఏజ్‌లో నువ్వు వెళ్ళగలుగుతున్నావు. నీకు ఆ అదృష్టం వచ్చింది అంటే ఇది మామూలు విషయం గాదు. చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి అని దే ఫెల్ట్ హ్యాపీ. మేము కూడా అవన్నీ విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. లైక్ అంటే చాలా ఓవర్‌వెల్మ్‌డ్‌గా చాలా ప్రివిలెజ్డ్‌గా ఫీల్ అయ్యామన్నమాట. మేము వెళ్ళగలుగుతున్నాము అని. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ థాట్ ఈజీ. ఇవన్నీ వింటూ, ఇవన్నీ చూస్తున్నప్పుడు మాకు అర్థమైంది దట్ ఇట్ ఈస్ నాట్ థాట్ ఈజీ అని. ఏదో మనం ఇట్లా ప్లాన్ చేసి అనుకోగానే వెళ్ళిపోతాము అన్నట్టు కాదు ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో, థట్ ఈస్ హౌ అవర్ ప్లానింగ్ వెంట్ అన్నమాట. మేము సాటర్‌డే ఎళ్ళాము కాశీకి. మేము ఫ్లైట్‌లో 2 అవర్స్‌లో రీచ్ అయ్యాము కాశీ. అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఫీలింగ్ ఏదైతే ఉంటదో అది
రియల్లీ కాంట్ ఎక్స్‌ప్రెస్ అనమాట వర్డ్స్‌లో. ఆ ఫీలింగ్ చాలా అంటే చాలా బావుంటది. ఎందుకంటే మెయిన్‌లీ ఎవరైతే చాలా ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుని మేనిఫెస్ట్ చేసుకొని అన్ని విధాలుగా ప్లాన్ చేసుకుంటారో, వాళ్ళకైతే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. జస్ట్ లైక్ మీ. చాలా అంటే చాలా హై ఇస్తది ఆ ఫీలింగ్. ఫైనల్లీ నువ్వు చాలా ఇయర్స్ నుంచి వెళ్ళాలనుకునే ప్లేస్‌లో నువ్వు అడుగు పెడితే ఆ ఫీలింగ్ క్రేజీ ఉంటదనమాట. అలానే అనిపిచ్చింది నాకు కూడా. అండ్ వెళ్ళిన తర్వాత నేను ముందునే లైక్ ప్లానింగ్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆబ్వియస్‌లీ మీ అందరికీ తెలిసిందే. అవే రీల్స్ ఒస్తాయి. ఏదైనా మనం మాట్లాడామంటే చాలు దాని గురించే ఒస్తాయి. అట్లనే మాకు కాశీ గురించే మొత్తం రీల్స్ ఒచ్చేవి. అలా మేము చూసిందేంటంటే కాశీలో ఫస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ కాలభైరవ టెంపుల్ అని చెప్పి చూసాము. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. బట్ వి వాంటెడ్ టు డూ థాట్. సో, ఏముంది ఇప్పుడు కరెక్ట్ అయినా, కాకపోయినా వెళ్ళడంలో తప్పేముంది అని జెప్పి ఫస్ట్ అయితే కాలభైరవ టెంపుల్‌తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మా స్టే దగ్గరికి రీచ్ అయినప్పటికి ఇట్ లైక్ అరౌండ్ 4 అట్లా అయింది. మేమింక వెంటనే ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం కాలభైరవ టెంపుల్‌కెళ్దామని. మేము తీసుకొనెళ్ళాము. అక్కడ లైక్ మన సౌత్‌లో అనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకో నాకు తెలీదు. బట్ ఇట్ ఈస్ రియల్లీ క్యూట్ అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో ద ప్రైజెస్ ఆర్ నాట్ ఓవర్. ఇట్ ఈస్ రీజనబుల్. సో, కాలభైరవ టెంపుల్‌కెళ్ళాము. ఇట్ ఈస్ నాట్ లైక్ హైలీ కన్‌స్ట్రక్టెడ్ టెంపుల్ లాగా. చిన్న చిన్న సందుల లోపల ఉందంతే టెంపుల్. మేము వెళ్ళాము. ఇట్ వాస్ సాటర్‌డే చాలా చాలా క్రౌడ్ ఉన్నారనమాట. చాలా పెద్ద లైన్ ఉంది. యాక్చువల్లీ టెంపుల్ ఇక్కడుందంటే ఇక్కడొక లైన్ ఉంది. మేము అదేమో అనుకున్నాం. బట్ అదెక్కడంటే చాలా ఎక్కడో చాలా సందులు సందులు తిరిగితే అక్కడెక్కడో స్టార్ట్ అయింది. లేటర్ వి రియలైజ్డ్ మేము ఆ స్టార్ట్ ఎక్కడయిందా అని చెప్పి అలా చూసుకుంటూ చూసుకుంటూ చాలా వెనక్కెళ్ళిపోయాం. లైక్ చాలా దూరం వెళ్ళామని మాకు తర్వాత అర్థమైంది. అక్కడ స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మేమెళ్ళినప్పుడు కరెక్ట్‌గా పవర్ లేదు. చాలా చీకటిగా ఉండేది. 7, 7:30 అయ్యుంటది. చాలా చీకటిగా ఉంది. ఆ చిన్న చిన్న సందుల్లో మాకు చాలా భయమేసింది. భయమని గాదు గానీ ఆహ్, చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అంటే బేసిక్‌గా టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు టెంపులే గాదు ఆ చుట్టూ సరౌండింగ్స్ కూడా పెద్ద లైట్స్ అవి అంటే వెల్ కన్‌స్ట్రక్టెడ్ ఆహ్, క్యూ సిస్టమ్ గూడా అవన్నీ అట్లుంటది. బట్ ఇక్కడ డిఫరెంట్‌గా ఉంది అని మేము ఫీల్ అయ్యాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ తర్వాత వి ఎంటర్డ్ ద టెంపుల్. ఇట్ వాస్ వెరీ స్మాల్ టెంపుల్. అంటే చాలా చిన్న ప్లేస్‌లో ఉంటది. అటు ఇటు ఇల్లులుంటాయి. బట్ ఆ టెంపుల్ కాలభైరవ స్వామిని చూసిన వెంటనే వి ఫెల్ట్ ఎ డిఫరెంట్ వైబ్ అన్నమాట. యూజువల్‌గా అప్పటి వరకు అయితే ఓకే. టెంపుల్‌కెళ్తాము, దర్శనం చేసుకుంటాము, వచ్చేస్తాము అన్నట్టే ఉండేది. బట్ చూసిన తర్వాత ఏంటో నాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాట్లేదు. బట్ చాలా డిఫరెంట్ ఫీలింగొచ్చింది. వి ఫెల్ట్ థాట్ అనమాట. ఆ తర్వాత వి వాంటెడ్ టు గో టు దుందిరాజ్ గణపతి టెంపుల్. మేమక్కడ బయటకి రాగానే అక్కడి నుంచి దుందిరాజ్ గణపతి టెంపుల్ ఎంత డిస్టెన్స్ అని చూస్తే నాకు ఒక 3 కిలోమీటర్స్ అరౌండ్ చూపిచ్చింది. సో, మేము కోసం వెయిట్ చేసాం. అక్కడ తుక్‌తుక్‌ని చాలా అడిగినా అక్కడికి రాదు అన్నారు. ఎందుకు అనంటే అది యాక్చువల్లీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటది గదా! ఆ విశ్వనాథ్ టెంపుల్ 4 సైడ్స్ ఒక సరౌండింగ్స్ అంతా దాన్ని విశ్వనాథ్ గల్లీ అంటారు. అక్కడ గాని, కార్స్ గాని అవేమి అలో ఉండవు. ఓన్లీ బైక్స్ అండ్ స్కూటీస్ అలో ఉంటాయి. లేదా నడుచుకొనెళ్ళాలి. అది వాళ్ళు మాకు చెప్పారు. అప్పుడు మేమింకా ఎలా అంటే, అబ్బా! ఇప్పుడు 3 కిలోమీటర్స్ నడవాలా అన్నట్టు స్టార్ట్ అయ్యాం. ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి నడుచుకొనెళ్తున్నాం. ఆహ్, ఆ నడుచుకునే వెళ్ళే వే అంతా మనకి షాపింగ్ అయితే ఉంటది. అదైతే మంచి టైమ్ పాస్ అయితది. బట్ మాకైతే టైం లేదు. ఎట్లైనా వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్‌గా నడుచుకొనెళ్ళాము. అండ్ మ్యాప్స్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదనమాట చాలా. సో, అక్కడున్న వాళ్ళని అడిగి వెళ్ళడం చాలా బెటర్ ఆప్షన్. సో, అందరిని అడిగితే ఇట్టే ఈ సందులోకి అని చెప్తున్నారు. మేమెళ్ళిన తర్వాత మాకు అర్థం కాలే. టెంపుల్ అనేది మాకు కనిపించట్లేదనమాట. లైక్ బేసిక్‌గా టెంపుల్ అంటే ఓకే. ఎక్కడుందని ఎతుక్కుంటుంటే ఇట్ వాస్ వి ఆర్ హియర్. ఇట్ వాస్ జస్ట్ దేర్ అనమాట. ఇక్కడే ఉంది టెంపుల్. అది కూడా ఇంత చిన్న టెంపుల్ గోపురం అది ఉంది. వి డిడ్న్ట్ నో అంటే దుందిరాజ్ గణపతి టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ ఇన్ కాశీ. వి ఎక్స్‌పెక్టెడ్ ఇట్ వుడ్ బి బిగ్గర్ అనమాట. చాలా పెద్ద టెంపుల్ ఉంటదేమో అని అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ ఎలా అంటే మన రోడ్ సైడ్ నార్మల్ టెంపుల్స్ ఉంటాయి గదా! అక్కడ వెలిస్తే మధ్యలో అక్కడ చిన్న టెంపుల్ లాగా కట్టేసి పూజ చేస్తారు. అట్లనే ఉంది. బట్ ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ అనమాట. టెంపుల్ చాలా అంటే చాలా బావుంది.
గణేష్ ఎంత క్యూట్ ఉన్నాడంటే అక్కడ ఇట్ ఈస్ వెరీ నైస్. అక్కడ మేము దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము అక్కడ నియరెస్ట్ ఘాట్ దశాశ్వమేధ్ ఘాట్‌కే వెళ్ళిపోయామనమాట. అక్కడ ఎంత పీస్‌ఫుల్ ఉందంటే చాలా అంటే చాలా మంది జనాలున్నారు. మేము ఐ మీన్ బృంగిరాజ్ గణపతి టెంపుల్ నుంచి ఆహ్, ఐ మీన్ ఆ ఘాట్‌కెళ్ళేటప్పటికి జనాల మధ్యలో ఇట్లా తోసుకుంటూ, తోసుకుంటూ ఎళ్ళాము. అంతమంది జనాలున్నారు. మాకర్థం కాలే ఇదేంటి జనాలందరూ లైక్ ఘాట్‌కెళ్ళకుండా రివర్స్ వస్తున్నారేంటి ఇట్ వాస్ అరౌండ్ 8 పీఎం అనమాట. అందరూ రివర్స్ వస్తున్నారు. ఇంతమంది జనాలొస్తున్నారు. ఏమైంది అని అనుకున్నాం. బట్ లేటర్ తర్వాత మాకు అర్థమైందేంటంటే అక్కడ ఆరతయిన తర్వాత అందరూ జనాలు రిటర్న్ వస్తున్నారనమాట. బట్ ఇంకా చాలా మందున్నారక్కడ ఘాట్ దగ్గర. అంతమంది జనాల్లో గూడా అక్కడ కూర్చుంటే వచ్చే ప్రశాంతత అసలు ఎంత బావుందంటే మాటల్లో చెప్పలేమనమాట. అంత బావుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపిచ్చింది. మేమక్కడ ఫస్ట్ అయితే ఆబ్వియస్‌లీ ఫోటోస్ కామన్ కదా! కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. ఇంకక్కడ కూర్చొనున్నాము. అలా గార్డెన్ జూస్తూ లైక్ అలా గంగని జూస్తూ అదంతా సరౌండింగ్స్‌ని చూస్తున్నప్పుడు అప్పుడు నేను అయిన విషయం ఏంటంటే నేను పట్టీలు పెట్టుకొని వెళ్ళా. లైక్ యాంక్లెట్స్ అన్నమాట. అప్పుడు నేను చూస్తే నాది ఒక కాలుకి పట్టీ ఉంది. ఇంకో కాలుకి పట్టీ లేదు. ఇంకా నాకు అండ్ ఆ పట్టీలనేవి మా కజిన్ అన్నమాట. తను తీసుకొనెళ్ళా. నాకింకా మాటలు రాలేదు. సడెన్‌గా నేను చాలా షాక్‌లో ఉన్నా. ఇదేంటిది? ఎంత అంటే ఎంతో పీస్‌ఫుల్‌గా అంత గుడ్ అంత మంచిగా అవ్వాలి అంత అన్నప్పుడు ఈ షాక్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు చాలా వెతికా బట్ ఎక్కడ దొరకలేదు. ఇంకా గంగలోనే పోయిందనుకున్నా. బట్ నేను గంగ దగ్గరికి కూడా వెళ్ళలేదు. మరెక్కడ పోయిందో ఏంటో నాకు తెలీదు. బట్ ఐ డిడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ మై ఫస్ట్ డే వుడ్ బి లైక్ థిస్ ఇన్ కాశీ. బట్ లేటర్ ఇంక ఏం చేస్తాం అని జెప్పి ఐ మేడ్ అప్ మై మైండ్ అన్నమాట అలాగా. ఇట్ ఈస్ స్టిల్ అది తలుచుకుంటే అబ్బా! నా పట్టి పోయిందక్కడ అని అనిపిస్తా ఉంటది. బట్ ఇట్ విల్ బి ఎ మెమరీ ఇన్ ఫ్యూ డేస్. అంటే పట్టి పోయింది అని బాధున్నా కూడా అదొక ఆహ్, ఓకే. నాకొక మెమరీ ఉంది ఆ ఊరితో అన్నట్టుంటది. అలా ఇంకేం చేయలేక మేము రూమ్‌కెళ్ళిపోయామనమాట. సో, నెక్స్ట్ డే మాకింకా చాలా హెక్టిక్ ఉండబోతుంది. అందుకనే మేము ఇంకెక్కడ తిరగకుండా డైరెక్ట్ రూమ్‌కెళ్ళిపోయి మేము రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం. సో, ఇంక నెక్స్ట్ డే మేము ఏం చూసాము, అక్కడ మా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది మీరు చూడాలనుకుంటే వెయిట్ ఫర్ ఎపిసోడ్ 2 ఆఫ్ ఎక్స్‌పీరియన్సింగ్ కాశీ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్. మీరు వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నా సీరీస్ అంతా చూడండి. యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాస్ వెల్ యాస్ మై ఎక్స్‌పీరియన్స్ అబౌట్ ద ప్లేస్. సో, ఖచ్చితంగా చూడండి. అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ముఖ్యంగా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో ఇక్కడ బెల్ ఐకాన్‌ని రింగ్ చేయండి. సో దట్ యుల్ గెట్ నోటిఫికేషన్స్ వెనెవర్ ఐ అప్లోడ్ అ వీడియో. అండ్ థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.